ఈ రోజుల్లో బిజీ లైఫ్ ఎక్కువైపోతుంది. కాబట్టి ఈ యొక్క లోకంలో కనిపించే అనేకమైన వ్యర్థమైనవి చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి. కాబట్టి దేవుని పైన కంటే వేరే వాటిపైన శ్రద్ధ ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనము జాగరూకులమై ఉండకపోతే మన జీవితాన్ని మనము కట్టుకోలేము. మనము జాగ్రత్త వహించకపోతే ముందు మనము పొందుకున్న మన హృదయంలో చేర్చుకున్న వాక్యాన్ని మనం పదిలపరుచుకోలేము. అందుకే దేవుని భక్తులంతా దేవుని వాక్యం గురించి ఏం చెప్తున్నారు తెలుసా? మనమంటా దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవాలి. ఎవరి ఇంట్లో అయినా బీరువా ఉంటుంది, అల్మారా అంటారు కదా. అల్మారాలో ఏముంటుంది? ఏ బీరువాలో అయినా సరే, ఏ అల్మారాలో అయినా సరే, ఈ రోజుల్లో మోడర్న్ డేస్ కాబట్టి వార్డ్రోబ్ అని వచ్చేసింది, మోడర్న్ డిజైన్లో వచ్చేసింది. దేనిలో అయినా సరే ఏముంటుంది? సీక్రెట్ లాక్ ఆర్ లాకర్ ఉంటుంది. లాకర్ అంటేనే అది సీక్రెట్ అని అర్థం. అందులో మనం ఏం చేస్తాము? మనకు చాలా విలువైనవి, చాలా శ్రేష్టమైనవి అనే వాటినన్నిటినీ ఆ లాకర్లో పెడతాం. మేబీ అంటే ఈ రోజుల్లో బంగారు కూడా ఎవరు లెక్క పెట్టట్లేదు అనుకోండి. చాలా విలువైనవి ఏముంటాయి? ఏవైనా సర్టిఫికేట్స్, ఏవైనా డాక్యుమెంట్స్, ఇలాంటివి ఏవైనా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే అవి అందులో పెట్టి పదిలపరచడం జరుగుతుంది, దాన్ని భద్రపరచడం జరుగుతుంది. దేవుని వాక్యాన్ని మనం కనుక అలా చూడకపోతే మనం సరిగా దేవుని యొక్క సహవాసంలో జీవించటలేదు అని అర్థం. దేవుని వాక్యానికి మనం విలువనివ్వకపోతే, అందుకే దేవుని వాక్యం గురించి దేవుని భక్తులంతా ఏమంటున్నారు తెలుసా? వీ నీడ్ టు కన్సిడర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మనము లక్ష్య పెట్టాలి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టాలి అనగా దాన్ని అత్యంత ప్రీతికరమైనదిగా లెక్క పెట్టాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారి జీవితంలో తప్పక వర్ధిల్లుతారు. అలా దేవుని వాక్యాన్ని మనము చేయవలసిందే. దేవుని వాక్యం ఎప్పుడు మారలేదు, అయితే పరిస్థితులు మారిపోయాయి. దేవుని వాక్యం ఎప్పుడు మారలేదు, మనుషులు మారిపోయారు. దేవుని వాక్యం ఎప్పుడు మారలేదు, లోకం ఇంకా విపరీతంగా అయిపోయింది. కాబట్టి మనకు మనం జాగ్రత్త వహించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని వాక్యం పట్ల, దేవుని సహవాసములో మనం ఎలా ఉన్నామో ఇలాంటి విషయాల పట్ల మనం శ్రద్ధ కలిగిన వారమై, జాగరూకులమై, పౌలు అంటూ ఉన్నాడు, మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీకు ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. యూ నీడ్ టు మేక్ ద మోస్ట్ ఆఫ్ ది ఆపర్చునిటీ అంటున్నాడు అపోస్తులుడైన పౌలు. హల్లెలూయా.